హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ విజయ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను 6 కప్పుల నీళ్లు తీసుకున్నా. వాటర్ని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యేలోపు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, అలానే బాదం పప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్లు వేసుకొని వాటిని కూడా లైట్గా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 2 కప్పులు సేమియాలు కూడా వేసుకోవాలి. నేను 6 కప్పులు వాటర్ తీసుకున్నా కాబట్టి 2 కప్పులు సేమియాలు వేసుకున్నా. ఇవి కూడా కొంచెం లైట్గా వేగనివ్వాలి. సేమియాలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని పోసి పెట్టి కొంచెం చిక్కగా అయ్యిందాకా కుక్ చేసుకోవాలి. సేమియాలు కుక్ అయ్యేలోపు 1/2 లీటర్ పాలు తీసుకొని మరొక స్టవ్ మీద పెట్టి ముందుగా వాటిని హీట్ చేసుకోవాలి. సేమియాలు ఇలా లైట్గా చిక్కబడిన తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలు మొత్తం పోసి ఇప్పుడు దీంట్లోకి షుగర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ వేయాలి. నేను ఇక్కడ 2 కప్పులు సేమియాలు తీసుకున్నా కాబట్టి 1 కప్ ఫుల్గా షుగర్ వేసా. యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనకి టేస్టీ సేమియా పాయసం రెడీ. Please like and subscribe me Vizya Foods.